మీరు కానీ ఎగ్జామ్ ముందు రోజు చదివే వాళ్ళు అయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు మనకు చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్, డాక్యుమెంట్స్, మన యూట్యూబ్ రిఫరెన్స్ వీడియోస్ అన్ని మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చదవడం కోసం మీకు నేను ఒక టూల్ చెప్పబోతున్నాను. ఆ టూల్ లో మీరు ఇవన్నీ అప్లై చేసి మీకు ఎగ్జాక్ట్ గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఇందులో క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఎగ్జామ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని ఆ టాపిక్ లో నుంచి మీకు క్వశ్చన్స్ ఇస్తుంది. ఆన్సర్లు కూడా ఈ వెబ్సైట్ లో వస్తుంది. అలాగే మీకు ఒక వెబ్సైట్ నుంచి కానీ లేదా ఒక పర్టికులర్ వీడియో నుంచి కానీ అప్లోడ్ చేసి దాంట్లో నుంచి మీకు ఏ టాపిక్ అని అర్థం కాకపోయినా తీసుకోవచ్చు. మీకు ఆఖరికి చదవాలనిపించట్లేదు అనిపించినప్పుడు పాడ్కాస్ట్ జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఉపయోగించి మీరు పాడ్కాస్ట్ జనరేట్ చేసుకుని వింటూ నేర్చుకోవచ్చు. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు దీనికనే కాదు, మీకు అదర్ పర్పస్ కానీ ఒక లార్జ్ డాక్యుమెంట్ కానీ పీడిఎఫ్స్ కానీ మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ నార్మల్ గా కూడా దీన్ని సమరైజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా మీకు ఈ వెబ్సైట్ లో మీరు అప్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఎవరీవన్, వెల్కమ్ టు కేవలైనస్. దిస్ ఈస్ శ్రీనాథ్. ఈ వీడియోలో మీకు నోట్బుక్ LM అనే వెబ్సైట్ గురించి ఎలా వాడాలి ఏంటి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను మీకు. ఈ వెబ్సైట్ మీకు మేజర్ గా ఏంటంటే ఒక లార్జ్ డాక్యుమెంట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ యూట్యూబ్ వీడియో కానీ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చినా కూడా మీకు ఇది సమరైజ్ చేసుకొని మీకు పర్టికులర్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు కావాల్సినట్టుగా మీరు మార్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మీరు ఎలా వాడాలి ఏంటని కంప్లీట్ గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ నోట్బుక్ LM టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కనపడుతుంది కదా గూగుల్ నోట్బుక్ LM. ఎందుకంటే ఈ నోట్బుక్ LM అనేది గూగుల్ తో డెవలప్ చేయబడింది, అందుకే మీకు గూగుల్ నోట్బుక్ LM అని వస్తుంది. ఇక్కడ ట్రై నోట్బుక్ LM ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ మెయిన్ పేజ్ లోకి అయితే మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, మీరు పాడ్కాస్ట్ జనరేట్ చేసుకోవచ్చు, వీడియో కానీ ఆర్ వెబ్సైట్స్ కానీ డాక్యుమెంట్స్ పీడిఎఫ్స్ అని అప్లోడ్ చేయొచ్చు. అలా ఆఖరికి మీరు మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోవచ్చు. వీటిని ఏంటంటే మీకు ఆల్రెడీ షేర్ చేసుకోవడంతో పాటు మీ థాట్స్ ని ఇంట్లో షేర్ చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు మీరు. అలా ఇక్కడ క్రియేట్ న్యూ నోట్బుక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్రియేట్ న్యూ నోట్బుక్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లోడ్ ఆప్షన్. అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆర్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు అసలు ఏమేమి అప్లోడ్ చేసుకోవచ్చు ఏంటంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తే మనకు గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ నుంచి గూగుల్లో మీరు ఆల్రెడీ సేవ్ చేసుకున్న అంటే గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, అందులో మీరు సేవ్ చేసుకుంటే మీకు అందులో నుంచి మీకు తీసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు గూగుల్ డాక్యుమెంట్స్ అని గూగుల్ స్లైడ్స్ కానీ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతుంది లింక్స్. నేను చెప్పినట్టే ఒక వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు, లేదా యూట్యూబ్ లింక్ కూడా మీరు అక్కడ యూట్యూబ్ లో లింక్ వస్తుంది కదా, ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అదే మీకు సమరైజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టెక్స్ట్, మీకు డాక్యుమెంట్ పీడిఎఫ్ ఏం లేకుండా మీరు ChatGPT నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, కానీ మీకు ఎగ్జాక్ట్ గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది కొంచెం ఎక్కువగా ఇచ్చి ఉంటుంది. కాబట్టి ఆ టెక్స్ట్ ని మీరు ఇక్కడ పేస్ట్ చేసి ఎలా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ని పేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కాపీ టెక్స్ట్ అని కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక స్పేస్ అనేది కనపడుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు టెక్స్ట్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేయాలి. నేనైతే కాపీ చేసుకొని పేస్ట్ చేశాను. ఇక్కడ ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్సర్ట్ అయిపోతుంది. మన టెక్స్ట్ మొత్తాన్ని ఇది అనలైజ్ చేసి మనకు ఇక్కడ ఇస్తుంది. నేను చాలా లార్జ్ ఇన్ఫర్మేషన్ అయితే దీన్ని ప్రొవైడ్ చేశాను, కానీ నాకు మొత్తానికి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం ఏముంది ఏంటనే మాకు కంప్లీట్ గా ఇచ్చేసింది. ఇప్పుడు మీకు ఇందులో ఆప్షన్స్ అన్ని చెక్ చేసి చూపిస్తాను ఎలా తీసుకోవాలి ఏంటని. నేనైతే ఫస్ట్ టెక్స్ట్ ఇచ్చాను, లేదు మీరు ఇంకా టెక్స్ట్ తో పాటు ఇందా చెప్పినట్టు వెబ్సైట్స్ కానీ యూట్యూబ్ లింక్స్ కానీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ యాడ్ మీద కనపడుతుంది కదా, ఏమి క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి మళ్ళీ ఆప్షన్ కనపడుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఏం కావాలన్నా. ఇక్కడ మీకు డిస్కవర్ ఆప్షన్ కనపడుతుంది కదా, డిస్కవరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు అంటే స్పెసిఫిక్ గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది కదా వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్, అంటే మీకు స్పెసిఫిక్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఏమి ఇవ్వట్లేదు, ఆల్రెడీ నేను హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చాను, నాకు ఆల్రెడీ డిజైన్ చేసి ఇచ్చేసింది ఇప్పుడు, కాబట్టి నేను ఏవైతే ఇవ్వట్లేదు. మీకు నేను ఇంకోటి చెప్పాను కదా, దీన్ని మనకు పాడ్కాస్ట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాడ్కాస్ట్ మనకు కొంచెం టైం తీసుకుంటుంది, కాబట్టి మనం ఫస్ట్ పాడ్కాస్ట్ జనరేషన్ ఆప్షన్ క్లిక్ చేసి మనం మిగతా ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ
కనపడదు కదా జనరేట్ అని, జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు పాడ్కాస్ట్ జనరేట్ స్టార్ట్ అవుతుంది. మనకు స్టార్ట్ అయిపోయింది. ఈ పాడ్కాస్ట్ జనరేట్ చేసే లోపు మనకు మిగతా ఆప్షన్స్ అన్ని చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి సేవ్ యాస్ నోట్, అంటే ఇక్కడ సేవ్ యాస్ నోట్ క్లిక్ చేస్తే మీకు ఈ నోట్స్ అంతా మీకు ఇక్కడ సేవ్ అవుతుంది. అంటే మీ అకౌంట్, మీ జీమెయిల్ అకౌంట్ లో ఇక్కడ సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు అకౌంట్ నుంచి లాగిన్ అయితే మీకు ఇక్కడ నోట్స్ అంతా ఉంటుంది. నెక్స్ట్ స్టార్ట్ టైపింగ్ అని కనపడుతుంది కదా, అంటే ఈ ఇంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. లేదు మీకు ఏ డౌట్ రాలేదంటే ఇక్కడ కింద కనపడుతుంది కదా, ఇవి ఆల్రెడీ మనకు ఈ వెబ్సైట్ మనకు ప్రొవైడ్ చేసింది. అంటే ఈ స్పెసిఫిక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ మనకు డౌట్స్ గా రావచ్చు అనేది క్లిక్ చేస్తే మీకు ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీకు ఇవి మనకు అడగని క్వశ్చన్స్, మనం దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆ క్వశ్చన్స్ మనం అడిగినట్టుగానే మనకు ఆన్సర్ అనేవి ఇస్తుంది. ఇదిగోండి నేను క్వశ్చన్ క్లిక్ చేయగా నా క్వశ్చన్ అదని అడిగాను, నాకు ఆన్సర్ అనేవి ఇచ్చింది. ఇదిగోండి మీరు దీన్ని కూడా సేవ్ టు నోట్ అని క్లిక్ చేస్తే మీకు నోట్ గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు ఇక్కడ స్టడీ గైడింగ్ కనపడుతుంది కదా, స్టడీ గైడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే మనకు ఆ క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఈ ఒక డాక్యుమెంట్ లో నుంచి, అంటే నేను టెక్స్ట్ ఇచ్చాను, మీరు డాక్యుమెంట్ ఇచ్చినా ఓకే, టెక్స్ట్ లో నుంచి అదే మనకు క్వశ్చన్స్ ని జనరేట్ చేస్తుంది. అంటే ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ జనరేట్ చేసి దానికి ఆన్సర్స్ కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది. అందుకని మీకు ఆప్షన్ ఉంటుంది. ఇంకా మనకు స్టడీ గైడ్ అయితే మనకు రెడీ అయిపోయింది. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఏంటంటే మనకు ఒక గైడ్ అనేది రెడీ అవుతుంది. చెప్పిన కన్నా మనకు క్వశ్చన్స్ కూడా అవుతాయి. అంటే గైడ్ తో పాటు మనకు కొంచెం మీకు పైకి స్క్రోల్ చేస్తే మనకు కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తుంది. ఈ యొక్క టెక్స్ట్ లో నుంచి ఆ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు ఏంటి అనేది ఇదే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చదువుకొని మీకు ఎవరు హెల్ప్ లేకుండా ఆన్సర్ అయితే మీకు మీరే చెప్పుకోవచ్చు. ఆన్సర్స్ రైటా కాదా అని మీకు కింద చూడండి ఆన్సర్ కీ అని, ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. మనకు స్టడీ గైడ్ అనేది ఎలా యూజ్ అవుతుంది మనకు నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎఫ్ఏక్యూ, అంటే ఒక క్వశ్చన్స్ ఫార్మెట్. ఇందాక మనకు ఆల్రెడీ ఒక స్టడీ గైడ్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చింది, కానీ ఈ ఆప్షన్ ఏంటంటే మనకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేవి అరేంజ్ చేస్తుంది. అంటే స్టడీ గైడ్ ఏమి ఇవ్వదు, జస్ట్ గా క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ కానీ షార్ట్ ఆన్సర్స్ కానీ ఎలా క్వశ్చన్స్ అడగచ్చు అని మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ నుంచి మనకు అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఒక రెడీ అయిపోయింది మనకు ఎఫ్ఏక్యూ క్వశ్చన్స్ అనేవి. క్లిక్ చేసి చెక్ చేద్దాం మనం. ఇక్కడ చూడండి వాట్ ఈస్ ఫంక్షన్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ హౌ ఇట్ ఈస్ ఎస్ఏ అండ్ ఎస్డి మెథడాలజీ యూజ్డ్ అండ్ క్వశ్చన్ వీటికి ఆన్సర్ చూడండి ఇక్కడే. అంటే క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ కింద ఇచ్చేసి ఆన్సర్ కూడా ఇక్కడే ఇచ్చింది. ఇలా మనకు ఈ ఎఫ్ఏక్యూ అనేది యూజ్ అవుతుంది ఆప్షన్. చూడండి క్వశ్చన్స్ అన్ని మనకు ఎలా ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ చూడండి బ్రీఫింగ్ డాక్ అని, అంటే డాక్యుమెంట్ మొత్తం బ్రీఫ్ గా చేసి కంప్లీట్ కన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకి ఇందాక ఇచ్చింది కదా, మళ్ళీ ఒక బ్రీఫ్ గా అసలు మెయిన్ పాయింట్స్ అని ఏంటి, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ గా మళ్ళీ మనకు డాక్యుమెంట్ అనేది రెడీ చేస్తుంది. డాక్యుమెంట్ అయితే రెడీ అయిపోయింది, ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకే చూడండి డాక్యుమెంటేషన్ డిఫైనింగ్ అని ఒక డాక్యుమెంట్ లాగా మనకి ఇచ్చేసింది అంతా. నేను ఇచ్చిన టెక్స్ట్ కానీ ఒక డాక్యుమెంట్ లాగా ఇచ్చింది. మీరు డాక్యుమెంట్ ఇచ్చిన దాన్ని ఒక అనలైజ్ చేసి ఇంకొక డాక్యుమెంట్ గా ఇస్తుంది. చూడండి హెడ్డింగ్స్ 6 పాయింట్స్ అని, ఒక పాయింట్స్ గా మనకి ఇస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకు ఫస్ట్ పాయింట్ ఫంక్షన్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ డిజైన్ అని ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్క్రోల్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అని, కొంచెం స్క్రోల్ చేస్తే కోడింగ్, ఫోర్త్ది సాఫ్ట్వేర్ డాక్యుమెంటేషన్. ఇలా మనకు ఒక డాక్యుమెంటేషన్ పాయింట్స్ వైజ్ గా టాపిక్స్ కి ఇలా ఇచ్చింది. చూసారు కదా ఎలా ఉందో. నెక్స్ట్ మనకి ఇంకోటి చూద్దాం టైం లైన్. టైం లైన్ ఏంటంటే మనకు ప్రీవియస్ గా ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది దీంట్లో వస్తుంది. ఫస్ట్ క్లిక్ చేశాను నేను, జనరేటర్ లో మీకు చెప్తాను ఏంటనేది. అంటే నేను ఇచ్చిన టాపిక్ టెస్టింగ్ డీబగ్గింగ్ ఇచ్చారు కదా, అసలు టెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, డీబగ్గింగ్ ఎలా చేస్తారు, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, ఏ ఇయర్ వరకు ఉంటుంది, ప్రెసెంట్ ఇయర్ ఎలా ఉంది, ఇలా ఒక ఇయర్స్ వైజ్ గా మనకు టైం లైన్స్ అనేది దీంట్లో చూపిస్తుంది. మనకు జనరేట్ అయిపోయింది, మీకు చూపిస్తాను టైం లైన్స్ ఎలా ఉంటాయి ఏంటని. చూడండి డీటెయిల్ టైం లైన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్. ఇదిగోండి ఎర్లీ డేస్ ప్రీవియస్ 1980s నుంచి స్టార్ట్ చేసింది అంటే మన టాపిక్స్ అనేది. ఇలా మనకు టైం లైన్స్ ఆ ఇయర్ మొత్తం ఏ లైన్ జరిగింది అనేది మనకు టైం లైన్స్ విధంగా మనకి ప్రొవైడ్ చేస్తుంది.
ఇక్కడ చూడండి 1994 1996 అని, అంటే ఆ ఇయర్ లో ఈ కాన్సెప్ట్ ఎలా ఉపయోగిస్తారు, ఎలా డిస్కవర్ అయిందని మొత్తం మనకి ఏదైతే ఇందులో ఉంటుంది. ఈ ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, మనకు ఇక్కడ ఆప్షన్స్ అయితే అయిపోయాయి. మనకు పాడ్కాస్ట్ స్టడీ అయిపోయింది. ఒకసారి మీకు పాడ్కాస్ట్ వినండి ఎలా ఉంటుంది ఏంటని మీరు వినండి ఒకసారి. Welcome back to the deep dive. Today we're plunging into a world that's essential but often kind of hidden. Software design, testing, and debugging. Right. It powers so much of what we do. Exactly. And look, the source material here is pretty technical, very dense. But our mission today... అంటే మనకు ఒక ఇద్దరు మాట్లాడుకుంటే ఒక పాడ్కాస్ట్ లో మనకు అలా ఈ పాడ్కాస్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు సూపర్ ఫీచర్ ఏంటి చెప్పమంటారా? ఏంటంటే మనకు వాళ్ళతో ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, మనం థర్డ్ పర్సన్ అవుతాం. మనం కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడచ్చు. ఇప్పుడు మీకు ఎలా మాట్లాడేది ఒకసారి చూపిస్తాను. మీకు ఇంటరాక్ట్ మోడ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను చూడండి. Welcome back to the deep dive. Today we're plunging into a world that's essential but often kind of hidden. Software design, testing, and debugging. Right. It powers so much of what we do. Exactly. And look, the source material here is pretty technical, very dense, but our mission today is to sort of cut through all that noise. Yeah. Oh, hey, I think our listeners got something to say. Software engineering is more important than other types. That's a great question, and it really highlights something important. When you say after that, are you thinking about a specific stage? Because each type of testing, like unit or integration testing, serves a specific purpose. So it's not so much that one type is inherently more important than another. It's more about their role in the overall quality assurance process. They build... చూసారు కదా, మనం అడిగిన క్వశ్చన్ మనం ఇంటరాక్ట్ చేసుకొని మనల్ని అంటే ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అని డిస్కషన్ చేస్తుంది. ఇలా మీకు అంటే చదవకుండా ఒక వింటూ, అంటే ఒక ఫోన్ మాట్లాడుతున్నట్టుగా, ఒక పాడ్కాస్ట్ మాట్లాడుతున్నా, అంటే మీ ఫ్రెండ్స్ తో కూర్చో అలాంటి మాట్లాడుకుంటూ వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటారు. మధ్యలో మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరు క్వశ్చన్ అడిగితే మీకు అలా ఆన్సర్ కూడా ఇస్తుంది. ఇలా మీకు ఇలా అయితే నేర్చుకోవచ్చు. ఓకే, ఇదే ఇంతవరకు మనం చెప్పుకున్న నోట్బుక్ ఎల్ఎం గురించి. అంటే ఈ గూగుల్ నోట్బుక్ ఎల్ఎం ని మెయిన్ గా ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ని అనలైజ్ చేయడం కోసం క్రియేట్ చేశారు. ఓకే, మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా సూపర్ టూల్. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు వీడియో చూసారు కాబట్టి మీకు తెలుసు. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఈ టూల్ యూస్ చేసి ఎగ్జామ్స్ కానీ అలాగే డాక్యుమెంట్స్ పీడిఎఫ్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ మీరు సమరైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ నోట్బుక్ వెళ్ళడం మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఈ వీడియోలో మీకు అర్థం కాకపోయినా మీకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని విషయాలు మన ఛానల్ రాబోతున్నాయి. కాబట్టి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.